నేను ఎప్పుడూ చిన్నప్పుడు అనుకుంటా అండి. స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు 'అల్లు అర్జున్' గారిది ఫస్ట్ మూవీ వచ్చింది. ఆ మూవీ చూసి ఏంటసలు హీరో ఇలా ఉన్నాడు. 'గంగోత్రి' ఫస్ట్ మూవీ. ఆ మూవీ చూసి 'అల్లు అర్జున్' అసలు హీరో అవుతాడా? నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అనుకున్నానండి. నేనైతే అంతే అనుకున్నాను. నాకు బాగా గుర్తుంది. అట్లా అనుకున్నట్లయితే గుర్తు నాకు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడు అనుకున్నాను 2003లో అనుకున్నాను. నేను చాలా ఓపెన్‌గా చెప్తున్నాను. నాతో పాటు చాలామంది అనుకునుంటారు. నేను ఇలా అనుకున్నానా అనే విషయాన్ని గూడా నేనే మర్చిపోయానసలు. కానీ ఆయన ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌ని టాలీవుడ్‌కి తీసుకొచ్చాడంటే అసలు వాట్ ఏ కమ్‌బ్యాక్ హీరో అండి ఆయన. వాట్ ఏ హార్డ్ వర్కర్. ఈ మూవీలో ఉన్నట్లు నెక్స్ట్ మూవీలో ఉండడు. నెక్స్ట్ మూవీలో ఉన్నట్లు తర్వాత వచ్చే నెక్స్ట్ మూవీలో ఉండడు. ఎంత వేరియేషన్ చూపిస్తాడు. ఆయన డాన్స్ అసలు ఎలా ఉంటుంది? ఏం డాన్స్ ఏస్తాడండి అసలాయన స్ప్రింగ్‌లాగా ఊగిపోతాడు. మనకి క్లాస్‌లో ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చాక ఫస్ట్ వచ్చినోడు ఫస్ట్ వచ్చినట్లే, ఇంకా సెకండ్, థర్డ్ వచ్చినోళ్ళు కనిపిస్తారా? కనిపించరు కదా! అలానే ఆయన చేసే ఎవ్రి మూవీలో కూడా అసలు వేరే క్యారెక్టర్స్ కనపడరు. అన్ని క్యారెక్టర్స్‌ని ఏం డామినేట్ చేసి యాక్ట్ చేస్తాడాయన. అలా ఉంటుందసలు ఆయన యాక్టింగ్. ఎప్పుడు 2003 ఇప్పుడు 2024 21 ఇయర్స్‌లో ఎంత పెద్ద హీరో అయ్యాడు. ఒక సీన్ చూసాక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి ఈ సీన్‌ని అసలు ఎలా చేశాడని రిపీటెడ్‌గా చూస్తాం. అంటే ఆయన మూవీని 3, 4 టైమ్స్ చూస్తాం. అట్లాంటి హీరో మన అల్లు అర్జున్ మాత్రం ఏదైనా క్యారెక్టర్ కోసం మన అల్లు అర్జున్ పుట్టలేదు. మన అల్లు అర్జున్ కోసమే ఆ క్యారెక్టర్ పుట్టింది అన్న రేంజ్‌లో ఆ క్యారెక్టర్‌కి ప్రాణం పోస్తాడాయన. కానీ ఈయన దగ్గర ఒక విషయం గొప్పగా నేర్చుకోవాలి. అసలా హీరో అవుతాడా అని 21 ఇయర్స్ బ్యాక్ అనుకున్న నాలాంటి వాళ్ళందరికి కూడా చెప్పు తీసుకొని కొట్టినట్లు ఎంత పెద్ద హీరోయి చూపించాడు. ఆయన హార్డ్ వర్క్, డాన్సు, ఆయన డెడికేషన్, ఆయన చేసే క్యారెక్టర్ కోసం ఆయన పడే కష్టం ఇట్స్ రియల్లీ ఆసమ్ అండి. ఇప్పుడు ఏమంటారు 'పుష్పలో' ఉన్నట్లుగా నడుస్తున్నాడు, 'పుష్పలో' ఉన్నట్లుగా చేస్తున్నాడంటే అవును అది ఆయన క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ అది కాబట్టి ఆయన అలా చేస్తున్నాడు. అంతేగాని దీన్ని కూడా ట్రోల్ చేసుకుంటూ కూర్చోండి ఇంకా. ఒకటి ఏంటంటే నిన్ను ఎదుటివాడు ఎంత ద్వేషించినా కానీ, ఎదుటివాడికి నువ్వు నచ్చినా, నచ్చకపోయినా ఆ ద్వేషించేవాడి నోటి నుండే యూ ఆర్ రియల్లీ ఆసమ్ బాస్ అని వాడి నోటి నుండి వాడే చెప్పేటట్లు చేస్తాడు. ఐ మీన్ అంత హార్డ్ వర్క్ చేసి అలా మనం చెప్పేటట్లు చేస్తాడాయన. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు. మనం గూడా అంతే. ప్రతి వాడికి మనం నచ్చాలని రూలేం లేదు. ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు. బాబోయ్! ఒక్కటండి నేను ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి? 2019లో జరిగాయి. నేను బాగా పెద్ద ఫ్యాన్‌ని. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు. నేను అందరూ అంటే ఓటు ఓటప్పుడు జరిగినప్పుడు నేను వేశాను మా పవన్ కళ్యాణ్ కోసం. కానీ అండి చాలామంది ఏం మాట్లాడారో తెలుసా? మీ పవన్ కళ్యాణ్‌కి ఒక్క సీట్ కూడా రాదు. మీ పవన్ కళ్యాణ్‌కి ఒక్క సీట్ కూడా రాదంటే చాలా బాధేసేసింది. ఏంటి ఇలా అంటున్నారు? కానీ చాలా హోప్స్‌తో ఉన్నాను. ఎన్ని హోప్స్‌తో ఉన్నానో అన్ని హోప్స్‌తో ఉన్నాను. కానీ వీళ్ళందరూ అన్నట్లుగానే ఆయనకి రాలేదండి. ఎవరో ఒకతనొచ్చాడు. కానీ ఎప్పుడు 2019 ఇప్పుడు 2024 ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండసలు. ఎలాగండి 2019లో ఎవ్వరైతే అన్నారో వాళ్ళని చెప్పు తీసి కొట్టేటట్లు ఒక్క సీట్ కూడా ఓడిపోలేదు చూడండి. అప్పుడు ఒక్క సీటు వచ్చింది. ఇప్పుడు ఒక్క సీట్ కూడా ఆయన ఓడిపోలేదు. ఒక్కటి ఏదైనా సరే ఒక మనిషి వాడి ప్రాణానికి మించి పాటుపడితే వాడి సక్సెస్‌ని ఆపే ధైర్యం ఆ దేవుడికి కూడా ఉండదండి. అంతే. మన టాలీవుడ్‌లో హీరోస్‌కి ఒక బౌండరీ మాత్రమే ఉంది. ఆ బౌండరీ దాటి మనం యాక్ట్ చేస్తే మన ఫ్యాన్స్‌కి మనం నచ్చం ఏమో అని ఆ బౌండరీ దాటే ప్రయత్నం మన హీరోలు చెయ్యరు. కానీ కాలి గోరు నుండి బాడీ మొత్తం ఒక మేకప్ వేసుకొని ఆ బౌండరీ అనేది దాటేసి ఆ క్యారెక్టర్ కోసం ఆ క్యారెక్టర్‌కి ప్రాణం పోయడం కోసం
ఎంత కష్టపడతాడండి. కానీ ఈ ఇయర్‌లో మాత్రము నాకు తెలిసి 'పుష్ప 2' పెద్ద హిట్ అవుతది. చూడండి.